హలో అండి, నేను మీ చింతల సాయిరామ్. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ఆశ. అటువంటి ఆశ నెరవేరాలి అనంటే ఇల్లు కట్టుకోవడానికి సిమెంటు, కంకర ఇవి ఎంత ముఖ్యమో ఇటుక రాయి కూడా అంతే ముఖ్యమండి. అటువంటి ఎంతో ముఖ్యమైన ఈ ఇటుక తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఫాలో అయిపోండి. మొదటగా నల్ల బంకమట్టి, ఫ్లై యాష్ తీసుకొని వచ్చి ఒక కుప్పలుగా పోసి కావాల్సినంత నీరు యాడ్ చేసి దాన్ని ట్రాక్టర్ చేత తొక్కిస్తూ ఉంటారండి. ఆ మిశ్రమాన్ని మినిమం 4 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాక్టర్ అయితే అలా తొక్కుతూ ఉండాలి. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు తొక్కిన తర్వాత ఫైనల్లో దానికి వరిపొట్టు యాడ్ చేస్తారండి. వరిపొట్టు ఎందుకు యాడ్ చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను, దేనికి అనేది. వరిపొట్టు యాడ్ చేసి కూడా మళ్ళీ ఒక అరగంట తొక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ఇలా అచ్చులుగా పోస్తారు. ఇటుకరాయి అచ్చుల్లాగా పోస్తారు. అచ్చులుగా పోసే టైం కూడా ఉదయం పూట 10 గంటలు దాటిన తర్వాత ఎండ బాగా ఉన్న టైంలోనే పోస్తారండి. అది పోసిన తర్వాత 3 రోజుల పాటు పూర్తిగా ఎండాలి. 4వ రోజు ఆ అచ్చులన్నింటినీ తొలగిస్తారండి. తొలగించి పైకి తీసి పక్కకు పెడతారు. అలా ఒక పూట ఆరిన తర్వాత మళ్ళీ వాటిని కుప్పలుగా తీసుకొని వచ్చి ఒక చోట అమరుస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక రంపం పొట్టు కలిపారు కదా, ఇందులో దేనికి కలిపారు అని అంటే, రంపం పొట్టు ఇప్పుడు ఇటుకరాయిని కాల్చే టైంలో ఆ రంపం పొట్టు హీట్కి కాలిపోతుంది. అంటే ఇటుకరాయి లోపల కూడా కాలి దృఢంగా ఉండటం కోసం రంపం పొట్టుని యాడ్ చేస్తారండి. ఇప్పుడు చూడండి, ఇటుకరాయికి రంపం పొట్టు కనిపిస్తుంది. అలా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఎండిన ఇటుకలను తీసుకొని వచ్చి ఒక చోట ఇట్లా అమర్చి దానిపైన బొగ్గు, కర్ర పుల్లలు, తాటాకులు ఇలా అన్నీ పెట్టుకుని లోపల పక్కకి కూడా పెట్టేలాగా హోల్స్ లాగా పెట్టి కింద చుట్టూ రంపం పొట్టు వేస్తారండి. ఎందుకంటే గాలి పోకుండా రంపం పొట్టు వేసి ఆ హీట్కి అవి అన్నీ లోపల ఇటుకరాయి లోపల ఉండే వరిపట్టు కూడా కాలిద్ది. కాలిన తరువాత ఆ ఇటుకరాయిని ఒక 2 రోజులు మళ్ళీ ఆరబెడతారండి. ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, బాగా హీట్ మీద ఉంటుంది, అప్పుడు తీస్తారండి. ఇదే ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఇటుకరాయి. ఇలా నల్లగా ఉన్న ఇటుకరాయి కాస్త ఎర్రగా మారుతుంది ఆ హీట్కి. ఇలాగే కాలిన ఇటుకల్ని తీసి ఒకరోజు ఆరబెట్టి మనకి ఇల్లు కట్టుకోవడానికి సరఫరా అయితే చేస్తారండి. మీకు గనక మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.